హలో అండి. ఈ వీడియోలో రీబార్న్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యూ ఇంకా మోమో మాట్లాడుకుంటూ ఉంటారు కదా! సో, ఒకరికొకరు వాళ్ళ బాధల్ని షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో, అందుకే మోమో చెప్తూ ఉంటుంది, "ఎన్ని బాధలున్నా సరే డాన్స్ చేసేప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుకే నిన్ను కూడా దీనిలో జాయిన్ అవ్వమని చెప్తున్నానని" చెప్పేసి ఇద్దరు కలిసి కాసేపు ప్రశాంతంగా డాన్స్ వేస్తారనమాట. అప్పుడు వాళ్ళ మనసులు కొంచెం ఫ్రీ అవుతాయి. ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తను టెస్ట్ చేయించుకొని ఆ రిజల్ట్స్‌ని వాళ్ళ అమ్మగారికి చూపిస్తుందనమాట. వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటుంది. నెగెటివ్ వస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, మా అమ్మాయి నీకు ఎవరేమన్నా సరే ధైర్యంగా చెప్పుకోవచ్చు. మా అమ్మాయికి ఎటువంటి రోగాలు లేవని చెప్పేసి అన్నట్టు వాళ్ళ అమ్మగారు అనుకుంటారు. నెక్స్ట్ డే ఇక వాళ్ళకి యూనివర్సిటీ ఎగ్జామ్ రాయడానికి ఇక 50 డేసే టైం ఉంటుందనమాట. క్లాస్‌లో అందరూ చాలా బాగా చదవడం స్టార్ట్ చేస్తారిక. సో, ఆ డే వాళ్ళకి మెంటల్ హెల్త్ గురించి కూడా ఒక క్లాస్ జరుగుతుంది. అదేంటంటే, ఎప్పుడైనా సరే మీరు ఏదైనా పర్సన్ గురించి అనలైజ్ చేసినా సరే, జడ్జిమెంట్‌కొచ్చినా సరే మీరు ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ తెలుసుకొనొచ్చేస్తారు. చాలా సైడ్ స్టోరీస్ ఉంటాయి. అవన్నీ తెలుసుకొని ఒక పర్సన్‌ని మనం జడ్జ్ చేయగలమన్నట్టు ఆ క్లాస్‌లో చెప్తారు. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ క్లాస్‌లో ముగ్గురు బయట ఇంటికి వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి మన తన సిస్టర్ బేయి గురించి ఒక లెటర్ ఆ వెడ్డింగ్‌లో అందరికి ఇస్తుంది కదా! ఆ లెటర్ ఇంటర్నెట్‌లో చూస్తుందనమాట. ఆ లెటర్ చదివి వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా పక్కనే ఉన్న ఫ్రెండ్స్‌కి కూడా చూపిస్తుంది. మనం అనవసరంగా అపార్థం చేసుకున్నాం. యాక్చువల్లీ తన సిస్టర్ కోసం తన కజిన్ వెడ్డింగ్ ఆ వెడ్డింగ్‌లోనే తన సిస్టర్‌కి జరిగిన అన్యాయాన్ని ఎక్స్‌పోజ్ చేసింది. సో, అందుకే తను భయపడి పారిపోయింది. అంతేగాని మనం అనుకున్నట్టు కాదు. మనమే తనని అపార్థం చేసుకున్నాం. తనెంత బ్రేవ్ అసలా. చాలా బ్రేవ్ అమ్మాయి అన్నట్టు వాళ్ళనుకుంటారనమాట. సో, వాళ్ళు కూడా ఇక చాలా మంచిదని చెప్పేసి అనుకుంటారు. ఆ రోజు ఈవినింగ్ ఇక ఇంటికి వెళ్దామని చెప్పి స్కూల్ నుండి బయటకొస్తూ ఉంటే, బయటప్పుడు తనకి తన కజిన్ ఉన్నాడు కదా! జిన్‌రూయి కనిపిస్తాడనమాట. తను కనిపించగానే "నువ్వు సారీ చెప్దామనొస్తే గనక, నువ్వు సారీ చెప్పాల్సిన ఒకే ఒక్క పర్సన్ బెయ్యు. తను ఆల్రెడీ చనిపోయిందన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. లేదు నేనెందుకొచ్చానంటే సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. నీకు వెళ్ళే ముందు ఒకసారి కనిపిద్దామని చెప్పొచ్చాను. అలాగే నువ్వు చాలా మంచి పని చేశావు. నిజాన్ని ఎక్స్‌పోజ్ చేసి అందరి ముందు. యాక్చువల్లీ నేను నిజంగానే బేయుకి అన్యాయం చేశాను. నీ అంత ధైర్యం నాకుండేది కాదప్పుడు. మేము యూనివర్సిటీ తర్వాత ఒకరినొకరం ప్రేమించుకున్నాం. తర్వాత తను ప్రెగ్నెంట్ అయింది. ఆ విషయం మా పేరెంట్స్‌కి తెలిసి అసలు వాళ్ళు ఒప్పుకోలేదు. సో, ఆ విలేజ్‌ని వదిలెళ్ళేంత ధైర్యం కూడా నేను చేయలేదు. వాళ్ళని ఎదిరించేంత ధైర్యం కూడా నాకు లేదప్పుడు. అందుకే ఎలాంటి సిట్యుయేషన్‌లో బేయుని నేను పట్టించుకోలేదు. తనని ఒంటరిగా వదిలేశాను. తనందరూ తప్పంతా తందే అనుకున్నారు. ఇన్‌ఫాక్ట్ అసలు నువ్వు నిజం అందరికి ఎక్స్‌పోజ్ చేసినప్పుడు ఏదో నాలో బరువు తగ్గిపోయిన ఫీలింగొచ్చింది. అప్పుడు నేనింకా చాలా ఫ్రీ అయ్యాను అన్న సంతోషం నాకు దక్కింది. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసులో ఇంకేం లేదు. ఏ భయం, ఏ బాధ లేదు. సో, బేయు ఐటెమ్ ఒకటే ఒకటుంది నా దగ్గర అని చెప్పేసి, తన బాక్స్ ఒకటుంటుంది కదా! ఇది నీ దగ్గర ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి తనకిచ్చేసి ఇక గుడ్ బై చెప్పేసి జిన్‌రూయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఈవినింగ్ ఇక తను వాళ్ళ అమ్మగారితో ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే మింగొచ్చేసి తన ఫ్లాట్‌నక్కడ ఖాళీ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడనమాట టాక్సీలో. తను టాక్సీలో వెళ్ళిపోతుంటే అప్పుడే వాళ్ళ అమ్మగారితో తనొస్తూ ఉంటుంది. మింగ్ తన్ని అప్పుడే చూస్తాడు. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడనమాట. తను దిగగానే పైన మింగ్ ఫ్లాట్‌నే చూడటం అది కూడా మింగ్ అబ్జర్వ్ చేస్తాడు. యాక్చువల్లీ తను ఫ్రెంచ్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటాడు. అక్కడే ఇక దగ్గరలో హాస్టల్‌లో ఉండి ఆ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ డే స్కూలుకి కూడా మింగ్ రాడనమాట. తనేమో ఏమైంది మింగ్ అని చెప్పేసి తననుకుంటుంది. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ అమ్మగారు ఎళ్ళినప్పుడు దారిలో ఒక ట్రీ దగ్గర ఎప్పుడు మింగ్ ఇంకా తను మీట్ అవుతూ ఉంటారు కదా! ఆ ట్రీ దగ్గర యాక్చువల్లీ మింగ్ చెట్టు దగ్గర కూర్చొనుంటాడు. మింగ్ వచ్చేసి వస్తుందని అబ్జర్వ్ చేసి తనకి కనిపించకుండా దాక్కుంటాడు. వచ్చేసి ఆ ట్రీని అలానే చూస్తూ ఇంటికెళ్తుందనమాట బాధగా. నెక్స్ట్ డే యూని స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దామని చెప్పేసి వాళ్ళ అమ్మగారు బైసికల్ తీస్తూ ఉంటే షాప్ కీ మర్చిపోతారు. నేనిప్పుడే వస్తాను పైకి వెళ్ళి కీ మర్చిపోయానని చెప్పి పైకి వెళ్ళగానే, ఆ పక్క షాప్ ఆవిడ ఒంటరిగా ఉందని చెప్పి మళ్ళీ క్వెషన్ చేస్తూ ఉంటుంది. నిజం చెప్పు నువ్వు మింగ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు కదా! అని చెప్పేసి మన ఏమో మీకెందుకు ఇదంతా అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట. ఆంటీ సర్లే నాకెందుకు ఎలాగో మింగ్ ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కదా! మీ ఇద్దరి మధ్య ఏం లేదని అర్థమవుతుందిలే అన్నట్టు అంటుందనమాట. ఇంతలో వాళ్ళ అమ్మగారు రాగానే ఆంటీ వెళ్ళిపోతుంది. సో, ఆ మాట చెప్పగానే ఏంటి నిజంగా మింగ్ వెళ్ళిపోయాడా ప్లేస్ వదిలి అని చెప్పేసి అప్పుడే యూకి నిజం తెలుస్తుంది. వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళినప్పుడు వచ్చేసి వాళ్ళ అమ్మగారికి ఇలా చెప్తుందనమాట. ఒక ప్రాజెక్ట్ ఉంది వెట్ ఐలాండ్ మీద చేయాలంట. నేను, మోమో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి అన్నట్టు. పైగా కొంచెం బ్రేక్‌గా కూడా ఉంటుందన్నట్టు వాళ్ళ అమ్మగారితో చెప్తే వాళ్ళ అమ్మగారు వెంటనే అగ్రీ చేస్తారు దానికి.
నెక్స్ట్ సీన్‌లో మింగ్ ఏం చేస్తాడంటే మొమోని ఒక ప్లేస్‌కి పిలుస్తాడనమాట. ఒక కాఫీ షాప్‌కి. సో, ఆ మొమో రాగానే క్వెషన్స్ అడుగుతూ ఉంటుంది. "ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో చెప్పకుండా" అని చెప్పేసి ఇలా చెప్తాడు మింగ్. "నేను క్లాసెస్‌కి వెళ్తాను. అక్కడే హాస్టల్ కూడా ఉంది. అక్కడే జాయిన్ అయిపోయాను" అన్నట్టు చెప్తాడనమాట. ఫ్రెంచ్ క్లాసెస్‌కి వెళ్తున్నానన్నట్టు. "మరేంటైతే స్కూలుకి రాకపోతే ఏం కాదా?" అంటే, "వాళ్ళు మా నాన్నగారికి చెప్పారు. బట్ మా నాన్నగారికి అంత టైం లేదు. ఆ కేస్ ఒకటి నడుస్తుంది కదా! దాని చుట్టూనే టైం అంతా అయిపోతుంది. నా గురించి పట్టించుకునేంత టైం లేదు ఆయనకి. సో, నేనంత పట్టించుకోవట్లేదు" అన్నట్టు చెప్తాడు. అలాగే నీకొకటి చెప్పాలి. సైకియాట్రిస్ట్ నాకు తెలిసిన మా ఫ్రెండ్ సైకియాట్రిస్ట్. ఇదిగో విజిటింగ్ కార్డ్ నీకు అవసరమైనప్పుడు వెళ్ళు అని చెప్పి తనకిచ్చేసి, అలాగే ఇది కన్ఫర్మ్‌గా యూకి కూడా అవసరమవుతుంది. తనకు కూడా ఇవ్వు అన్నట్టు చెప్తాడనమాట. యూ ఇంకా మేము వెట్ ఐలాండ్‌కి వెళ్ళాలని చెప్పి అనుకున్నారు కదా! సో, నెక్స్ట్ డే ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. అప్పుడు ఏమనుకుంటారంటే, మన యూ దగ్గర ఒక బర్డ్ ఉంటుంది కదా! మింగ్ ఇంకా తను కాపాడిన బర్డ్. అది కూడా దాన్ని స్వేచ్ఛగా వదిలేద్దామని చెప్పేసి, ఇప్పుడు దానికి సెట్ అయిపోయింది కాబట్టి ఆరోగ్యం, అక్కడ వదిలేద్దామని చెప్పి దాన్ని కూడా తీసుకొస్తుంది. మొమో అది చూసి, "ఇది మీ ఇద్దరు కాపాడిన బర్డే కదా!" అంటే, యూ దానికి అవునని చెప్తుందనమాట. నేను మింగ్‌ని మీట్ అయ్యాను. తను ఆ ఫ్లాట్ నుండి వేకేట్ చేసి వెళ్ళిపోయాడంట. తనేం చెప్తున్నాడంటే ఏవో క్లాసెస్ అటెండ్ అవుతున్నాడంట. నిజం చెప్పండి. అతన్ని చూస్తుంటే, మింగ్‌ని చూస్తుంటే హార్ట్ బ్రోక్ అయినట్టు నాకనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదు కదా! సో, ఒకవేళ జరిగినా కూడా అది ప్రొలాంగ్ చేసుకోవద్దని నేను చెప్తాను. మింగ్ ఎప్పుడు ఇలా లేడు. చాలా బాధపడినట్టు నాకనిపిస్తుంది. ఏదైనా ఉంటే నాకు చెప్పు అంటే దానికి యు ఏం లేదు అన్నట్టే చెప్తుంది. సరే పాస్ట్ ఈస్ పాస్ట్ అయిపోయింది కదా! వదిలేద్దాం. ఇదిగో ఈ విజిటింగ్ కార్డ్ నీకివ్వమని చెప్పి సైకియాట్రిస్ట్‌ది తనే ఇచ్చాడు తీసుకో అని చెప్పి తనకిస్తుందనమాట. ఇక ఇద్దరు కలిసి బర్డ్‌ని వదిలేద్దామని చెప్పి అక్కడ కూర్చొని ఆ బోన్ బయటికి తీస్తారు. తన డోర్ ఆ బర్డ్‌ది ఏదైతే కేజ్‌లో ఉందో ఆ డోర్ ఓపెన్ చేస్తారు. అదేమో బయటికి రాదనమాట. ఇదేంటి స్వేచ్ఛ ఇస్తున్నా కూడా తీసుకోవట్లేదు. మనకేమో ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళనుకుంటారు. నెక్స్ట్ డే స్కూల్‌లో ఒక ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. అందరూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారనమాట. ఎగ్జామ్ జరిగేప్పుడు సడెన్‌గా ఎర్త్‌క్వేక్ వస్తుందక్కడ. సో, వాళ్ళ క్లాస్ టీచర్ అది అబ్జర్వ్ చేసి వెంటనే అందరిని స్టూడెంట్స్‌నందరిని బయటికి పరిగెత్తమని చెప్తారనమాట. ఎర్త్‌క్వేక్ వస్తుందని చెప్పేసి అక్కడంతా షేక్ అవుతూ ఉండేసరికి. ఆ ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు ఇక అందరూ హడావిడిగా బయటికి పరిగెడుతూ ఉంటారు. ఒక అమ్మాయి ఉంటుంది కదా! మన క్లాస్ రూమ్‌లో ఎప్పుడు యూని తప్పుగా అపార్థం చేసుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయి కింద పడిపోతుందనమాట. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తన ఫ్రెండ్స్ ఎవరు హెల్ప్ చేయరు. యూనే హెల్ప్ చేస్తుంది. అప్పుడే అర్థమవుతుంది ఎంత మంచిదో తనకి. అందరూ సేఫ్ లొకేషన్‌కి వెళ్ళిపోతారనమాట. ముందే గ్రహించారు కాబట్టి. ఎర్త్‌క్వేక్ తగ్గిపోయిన తర్వాత వీళ్ళ క్లాస్ వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే, చాలా ప్లేసెస్ ఇలా వచ్చింది కాబట్టి చాలామంది ఎక్కడెక్కడో ఇరుక్కుపోయి ఇల్లంతా కూలిపోయి చాలా బాధితులుంటారు కదా! వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పి మనీ కలెక్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళా యూ కూడా తన వంతు సహాయం చేస్తుంది. ఇంతలో వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చేసి, "ఏం చేస్తున్నారు మీరు? మీరు స్టూడెంట్స్ మీ పని ఇప్పుడు ప్రయారిటీ పనేంటంటే మీరు చదువుకోవడం. ఇవన్నీ మీరు చేయమని చెప్పి ఎవరైనా మీకు చెప్పారా? అయినా మీకసలు ఇవన్నీ ఎలా చేయాలో తెలుసా? మర్యాదగా వెళ్లి కూర్చోండి క్లాస్ స్టార్ట్ చేయాలి" అన్నట్టు చెప్తాడు. వాళ్ళు ఏదో అనుకుంటారు. ఎందుకిలా చేస్తున్నారు? మంచే కదా మనం చేస్తున్నామని చెప్పి వాళ్ళు అలా ఫీల్ అవుతారు. వాళ్ళకర్థం కాదు ఎందుకలా చేస్తున్నారో. సో, క్లాస్ అయిపోయిన తర్వాత కాసేపయిన తర్వాత వాళ్ళ క్లాస్ టీచరొచ్చి ప్రిన్సిపల్ సార్‌తో మాట్లాడుతుంటే వీళ్ళందరూ చూసి బాగయింది. ఇందాక మనల్ని వద్దని చెప్పాడు కదా! ప్రిన్సిపల్ సార్‌తో తిట్లు తిడుతున్నట్టున్నాడు. తిట్లు తింటున్నట్టున్నారని చెప్పి వాళ్ళనుకుంటారు. వచ్చి అలా అనకండి మన క్లాస్ టీచర్ చాలా మంచివాడు అన్నట్టు తను చెప్తుంది. ఇంకొక అమ్మాయి కూడా క్లాస్ టీచర్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ లొకేషన్‌లో ఇరుక్కుపోయారంట బయటికి రాకుండా. లీవ్ అడుగుతుంటే ఇవ్వట్లేదంట. పాపం కదా మన సార్ అని చెప్పగానే అప్పుడు అర్థమవుతుందనమాట వాళ్ళ సిట్యుయేషన్ ఏంటో. వాళ్ళ క్లాస్ టీచర్‌ది పాపం వాళ్ళందరూ చాలా బాధపడతారు. తర్వాత ల్యాబ్‌లో వచ్చేసి వాళ్ళ క్లాస్ టీచర్ రాగానే అందరూ లేచి గుడ్ మార్నింగ్ చెప్పి సైలెంట్‌గా ఉంటారు. వాళ్ళకేమి అర్థం కాదనమాట. ఆయనకేంటబ్బా ఎప్పుడు లేనిది గొడవ చేయకుండా సైలెంట్‌గా ఉన్నారని చెప్పేసి. ఏంటి ఏమన్నా ప్రాబ్లమా? ఏమన్నా మళ్ళీ తప్పు చేశారా? అన్నట్టు క్వెషన్ చేస్తే ఇంతలో ఒకరు లేచి, లేదు ఇక నుండి మీ క్లాస్ మేము శ్రద్ధగా విందామని చెప్పేసి అనుకుంటున్నాం. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయము అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు వాళ్ళ క్లాస్ టీచర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. స్టూడెంట్స్ అందరూ మంచి వాళ్ళుగా మారిపోయారని చెప్పేసి. నెక్స్ట్ సీన్‌లో మింగొచ్చేసి తన ఫ్రెండ్స్‌తో కలిసి బాస్కెట్‌బాల్ గేమ్ ఆడుతూ ఉంటాడనమాట. సో, గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నగారి గురించి చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ మీ నాన్నగారు ఎవరో కావాలని చెప్పి చేతులారా చంపేసినట్టు, ఓవర్ ట్రీట్‌మెంట్ ఇచ్చేసి మనీ కోసం ఇదంతా చేసినట్టు బయట చాలామంది అనుకుంటున్నారంటే, ఏమైనా అనుకోని నేనైతే పట్టించుకోను అన్నట్టు మింగ్ చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్నగారొస్తారనమాట. వాళ్ళ నాన్నగారు వచ్చారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళిపోతారు. సర్లే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారని చెప్పి. వాళ్ళ నాన్నగారు ఎక్కడికి వెళ్ళావు స్కూలుకి వెళ్ళకుండా అంటే, నేను ఫ్రెంచ్ క్లాసెస్‌కి వెళ్తున్నాను. అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాను అన్నట్టు చెప్తాడు. మరి నాకు చెప్పే పని లేదా? నువ్వెక్కడున్నావా? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావని తెలుసుకునే బాధ్యత నాకు లేదంటావా? అన్నట్టు వాళ్ళ నాన్నగారు క్వెషన్ చేస్తారు. మరి మీరు నాకన్నీ చెప్తున్నారా? మీ తప్పు లేదు. అమ్మే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి ఈ నిజం ఇన్ని రోజులు నా దగ్గర ఎందుకు దాచారు? ఇన్ని రోజులు నేను అమ్మ రైట్ అనుకోని అమ్మ సైడ్ ఉన్నాను. ఇది నాకెందుకు చెప్పలేదు మీరు? అన్నట్టు క్వెషన్ చేస్తాడు. కొన్ని నిజాలు చెప్పకుండా ఉంటేనే బావుంటుంది అన్నట్టు వాళ్ళ నాన్నగారంటే, అవునా! సరే అయితే మీరు
చెప్పకూడదని చెప్పి అనుకున్నారు కదా! మరి నా గురించి కూడా నేను మీకన్నీ చెప్తా అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నాకిష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. నా నుండి కూడా అన్నీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి మింగ్ ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో మన యూ వాళ్ళ బ్రదర్ తన గేమింగ్ అది కనిపించట్లేదని చెప్పేసి తను గేమ్స్ ఆడుకునేది అది వెతుకుతూ ఉంటాడనమాట. యూ కూడా సెర్చ్ చేస్తూ ఉంటే డెస్క్‌లో కొన్ని మెడికల్ రికార్డ్స్ కనిపిస్తాయి. ఇదేంటి పార్సెల్ అంటే యాక్చువల్లీ అది నీకే వచ్చింది ఇద్దామనుకున్నాను మర్చిపోయి అక్కడ పెట్టేశాను అన్నట్టు చెప్తాడు. నాకేమొచ్చిందబ్బా అని చెప్పి వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూస్తే బేయు మెడికల్ రికార్డ్స్ అనమాట అవన్నీ. ఎవరు పంపించుంటారు? అయినా రికార్డ్స్ అని చెప్పి ఏంటి రికార్డ్స్ అని చెప్పి చెక్ చేస్తే అన్ని టెస్ట్‌లో తను నార్మల్ కండిషన్‌లోనే ఉందన్నట్టు ఆ రికార్డ్స్ చెప్తూ ఉంటాయన్నమాట. అది ఇంతలో తన బ్రదర్ ఏమంటాడంటే అన్నిట్లో నార్మల్ అనే ఉంది. సో తను చనిపోయే 2 మంత్స్ బిఫోరే ఇక్కడ డేట్ ఉంది. ఈ రిపోర్ట్స్ అన్నీ తీసినట్టు. 2 మంత్స్‌లో తనకేమై ఉంటుంది? తను చనిపోయే ఏం జరుగుంటుంది అంతలా అన్నట్టు వాళ్ళు థింక్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.